హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. మొన్న గాలివానికి మొత్తం గొల్ల అయిపోయినాయి కదా అంటి చెట్లన్నీ. వాటిని కుందటానికి కత్తులైతే తీసుకుని వెళ్తున్నా. పనికొచ్చే కాయలను వదిలేసి పనికి రానటువంటి చెట్లు అట్లే కుందేశామంటే మొత్తం చేనుకి అయితే సతవ పడుతుంది అనమాట. మొన్న మీరు చూసిన అంటి తోట ఇదే. మొత్తం గలలన్నీ గొల్లగా పడిపోయినాయి కదా ఆ అంటి తోట. సో ఇక్కడ గలలు లేనాటివి చూసుకొని నేతగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంక పనికిరావు అవి. వాటిని కుందేయాలి. ఇప్పుడు చూడండి తోట అంతా ఎట్ అయిపోయిందో. ఇప్పుడు మీకు చూపిస్తా గెలలు నేతగా ఉండేటి ఏంటి, కొంచెం ముదిరినేటి ఏంటి అని చెప్పేసి. సో ఇది చూడండి, కొంచెం కాయ చూడడానికి లావుగా ఉంది కదా, ఇది కొంచెం ముదిరింది. ఇంకా నేతగా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. అండ్ ఇంకా కాయ లోపల వచ్చేసి కండ ఉండదు అనమాట, తోలు మాత్రమే ఉంటుంది. ఇంకా అవి మాగవు, మాగినా తినలేము, తిన్నా వేస్ట్ అట్లా ఉంటుంది. ఇది కొంచెం సన్నగా ఉంది చూడండి. ఈ కాయ ఇంకా తీసుకుని వెళ్ళరు రైతులకి, ఇంక ఈ కాయ నష్టమే. సో ఇలాంటివన్నీ కుందేయాలి. ఇంకా పని షురూ చేయాలి. కుందాం నీట్గా ఒక సైడ్ నుంచి కుందుకుంటా పోతే నాన్నకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చిన. ఇది ఆకు ఇట్లా కుందేసామంటే మొత్తం ఇక్కడే చేనికి సతవ పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చే చిన్న పిల్ల ఏదైతే ఉంటుందో నెక్స్ట్ జనరేషను అదే ఇంకా వదులుతాం కదా మళ్ళీ రేపు సంవత్సరానికి రావడానికి, దానికి సతవ పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే కుందేస్తున్నాం. ఇది నెక్స్ట్ జనరేషన్ వదిలిండే పిల్ల. ఇలా ప్రతి చెట్టు కాడ ఒక్కొక్క పిల్లని అయితే వదిలిన్నాను. చూసుకోవచ్చు మీరు. అక్కడ ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది. అలా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పిల్లని అయితే వదులుతాడు నెక్స్ట్ జనరేషన్కి. అదే రేపు సంవత్సరం రావడానికి గలలో. ఇది పడిపోకుండా ఉంటే చెట్టు దానికి సపోర్ట్గా ఉండేదన్నమాట, ఆ చెట్టు బతకడానికి. ఇప్పుడు ఇక్కడ పిల్ల ఉంది కదా, ఆ పిల్లకి కొంచెం హైట్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఉండేదన్నమాట ఒక మొక్క. ఓకేనా? సో ఇప్పుడు ఆడ ఎట్లయితే సపోర్ట్ ఉందో అట్లా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ చెట్టు పడిపోవడం వల్ల దీనికి సపోర్ట్ లేదు. కొద్ది రోజులు జరిగిన తర్వాత అదే కొంచెం ఒక హైట్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ గాలి వాన లాంటిది దోలిందంటే అవి కూడా పడిపోతాయి. మనిషికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ, ఏదైనా సపోర్ట్ ఉంటే దేనైనా సాధించడానికి ఈజీగా ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అలానే పొలాల్లో ఉండే చెట్లకు కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. చేద్దాము. నాన్న రోజు చేసి కష్టపడుతున్నాడు, నాన్నకు సపోర్ట్గా ఉంటుంది. మనం కొన్ని మొక్కలు విన్నామంటే నాన్నకి ఈజీగా ఉంటుందని చెప్పేసి వచ్చిన. దీనికి గల్ల లేదు, గల్ల లేకపోవడం వల్ల ఇంక ఇది వేస్ట్. కోవిడ్కి వెళ్ళాడు కదా, యూట్యూబ్ చేస్తున్నాడు కదా, డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాడు కదా, ఈ పనులన్నీ ఎందుకు చేయాలి ఏంటి అంటే నాన్న చేతితో తగలడు. ఎంత సంపాదిస్తే మాత్రం ఇవన్నీ చేసేటి మర్చిపోతామా, ఒకప్పుడు బతికిన బతుకులు మర్చిపోతామా అని చెప్పేసి వేసుకుంటాడు. అట్టే హెచ్చులకి పోకుండా మన పని మనం చేసుకుంటాం. ఇలా సన్నలు కుందేసుకొని మొక్కను వదిలేస్తా. అంటే దానికి పిల్ల ఉంది కాబట్టి మొక్కను వదిలేస్తా. అప్పుడు దాని సత్తా దానికి పడుతుంది. అరటికాయలకు సంబంధించింది ఈ కర్ర ఒకసారి పడిందంటే మళ్ళీ పోదు. చూడండి ఆల్రెడీ ఉంది కర్ర. అందుకని చెప్పేసి అమ్మని అడిగా, ఏదన్నా కర్ర అయ్యిండే మంచి టీషర్ట్ చూడమా తీసుకొని వెళ్తానని. కర్ర అయ్యిండే టీషర్ట్ వేసుకొని వస్తే మనకి అదే కర్రలు ఆల్రెడీ అయ్యిండాయి కాబట్టి ఏం కాదని చెప్పి. ఈ కర్ర ఒక్కసారి అయిందంటే అసలు పోదు. ఎన్నిసార్లు ఇంక ఉతికినా పోదు, ఏం చేసినా పోదు. మొత్తం గొల్ల చేనంతా. ఆ పక్క చేలన్నీ బాగున్నాయి, ఎందుకంటే వాటికి సపోర్ట్ ఉంది. ముందు పక్క వేరే తోటలు ఉండటం, మాడి చెట్లు, పెద్ద చెట్లు ఉండటం వల్ల సపోర్ట్. ఇంకా మధ్యలో బీడు ఉంది కాబట్టి గాలి మొత్తం చుట్టుకొని చేలేకి దూరేసింది. గొల్ల పడిపోయినాయి. అసలు ఊహించలా. పొద్దునే నిద్రలేస్తే నాన్న చేలు మొత్తం పడిపోయింది అన్నాడు. అబద్ధం చెప్తున్నాడు అనుకున్నా. పడిపోయింది. వచ్చి చూస్తే ఘోరం అసలు సిచ్యువేషను. నాన్న ఒక పక్క బాధపడుతున్నాడు, కానీ ఏం చేయలేం కదా. ఎదురునికి వెళ్ళి ఏదైనా కొట్టినారంటే ఆ పరిస్థితులు మనకు కొంచెం ఓకే, లేదు అవి కూడా కొట్టకున్నారంటే
మొత్తం నష్టమే. ఇలా చెట్లు పడిపోవడం, ఏదైనా నష్టం వచ్చిందంటే రైతుకి వాళ్ళు వచ్చి రాసుకుంటారు కదా, రాసుకొని ఏదో కొద్దిగా అమౌంట్ అకౌంట్లో పడుతుంది కదా అంటే, నేను నాన్న అడిగా, ఇట్లా చాలామంది కామెంట్ చేశారు నాన్న, ఏదో రాసుకొని వెళ్తారంట, తర్వాత మనకి అదే డబ్బులు పడుతుందంట కదా అని చెప్పేసి అడిగితే, మనం పాలిక్ చేస్తున్నాం వేరే వాళ్ళు చేయను, అది కాకంగా అలాంటి ఇంతకుముందు రాసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు రాసుకోవట్లే వచ్చి, ఏం చేయలేం, మొత్తానికి నష్టపోయినాడంటే ఇంక రైతు నష్టమే అని చెప్పేసి కామ్ అయిపోయినాడు అనమాట. సో ఈ గెల కొంచెం నేతదిగా ఉంది, ఈ గెల పనికిరాదు, అందుకని చెప్పేసి వేస్తున్నా. ఇలా నేతగా ఉండేటి ఇంక పనికిరావు, గెల కొట్టరు, వేస్ట్. ఇంక అది కాక ముదరదు, అది ఎన్ని రోజులు అయినా కూడా వాడిపోవాల్సిందే, ఇంక అట్లే ఎండిపోవాల్సిందే. ఇక్కడ రాయలేదు కాబట్టి ఇంక వదిలేసాం, సరే దీనివల్ల ఇంకేం రాదు మన క్లాసే అని చెప్పేసి. ఇలా సన్నలు కొట్టేసామంటే ఇంక ఇక్కడే చేను మీదనే కుళ్ళిపోతాయి. రైతు రకరకాల పంటలు ఏవైతే పండించగలుగుతారో ఆ పంటలన్నీ పండిస్తారు. ఎంత కష్టమైనా కానీ దానికి ఎంత డబ్బులైనా సరే పెట్టి పండిస్తారు. తర్వాత నష్టం వచ్చిందంటే మాత్రం చాలా బాధేస్తుంది, కానీ మళ్ళీ పెట్టడం చేయడం మాత్రం ఆపరు. ఇది మంది రెండోసారో మూడోసారి ఇట్లా పడిపోవడం. ఇంతకుముందు కూడా ఇదే మా నష్టపోయాం, అప్పుడు ఏదో కొద్దిగా అమౌంట్ పడింది అన్నాడు, ఆ తర్వాత ఈసారి కూడా అట్లా చేయించవచ్చు కదా అంటే లేదు, అప్పుడు మాది చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఈ అరటి తోట అనుకొని బొప్పాయి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ బొప్పాయి చెట్లు, ఆ బొప్పాయి చెట్లు కూడా నానే చేస్తున్నాడు, వేరే వాళ్ళదే పాలికి పెట్టుకొని చేస్తున్నాడు. అది ఇది ఒకరిదే. సో కొద్దిగా అన్ని చెట్లు, కొద్దిగా బొప్పాయి చెట్లు, దీంట్లో నష్టం దాంట్లో ఏదైనా కొద్దిగా, దాంట్లో నష్టం దీంట్లో ఏదైనా కొద్దిగా, వేరే వేరే అంటి చెట్లు, బొప్పాయి చెట్లు, ఇంకా ఏదన్నా ఇవి వచ్చే సుగంధాలు అంటారు వీటిని. మా సైడ్ ఎంటికాయలని సుగంధాలు అంటారు, కొంచెం పెద్ద కాయలు కాకుండా చిన్న కాయలుగా వస్తాయి. సో సుగంధాలు కొద్దిగా పెట్టాడు. అటు సైడ్ వచ్చేసి నాటుకాయలు ఉన్నాయి, పొడుగ్గా ఉంటాయి అన్నమాట. సో అవి కొన్ని ఉన్నాయి, బొప్పాయి చెట్లు ఉన్నాయి. మనం ఒకటే వేసామంటే ఇప్పుడు ఒకవేళ ఆ పరం చెట్లు ఉన్న ప్లేస్లో కూడా ఇదే చెట్లు వేసి ఉంటే మొత్తం గొల్ల అయిపోయిండేది. సో నాన్న అది కొద్దిగా ఇది కొద్దిగా అది కొద్దిగా వేస్తాడు అనమాట. ఎవరైనా అంతే, రైతులు ఒక దగ్గర ఏదన్నా కొంచెం వాళ్ళ పొలం ఉంటే అంతా ఒకటే వేసుకున్నారంటే ఏదన్నా నష్టం వచ్చితే మొత్తం పోతుంది. సో వేరే వేరే పంటలు వేసారంటే కొంచెం దాంట్లో పోయినా దీంట్లో, దీంట్లో పోయినా దాంట్లో, ఒకవేళ మన అసలైన వస్తుంది కదా. అంటి చెట్లు బాగా రేట్లు ఉన్నాయి, బొప్పాయి చెట్టు కాపు ఉన్నా కూడా రేట్ లేదు, కాపు కూడా సరిగా లేదు. సో ఒకవేళ బొప్పాయి చెట్టులో పోయినా అంటి చెట్టులో మనకి ఏదో మన అసలన్నా వస్తుంది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అంటి చెట్లు గొల్ల ఏం చేయలేం, ఎంతవరకు రాసి పెట్టుంటే ప్రాప్తం అంతవరకే. ఎవరు ఎంత కష్టపడినా, ఎవరు ఎన్ని చేసినా, ఎక్కడెక్కడ ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా మనకి ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకే అనుభవిస్తాం, తర్వాత పోతాం. అటని చెప్పి కష్టపడకపోయినా రాసి ఉంటుందిలే అంటే అది ఇంకా మీ జాయిస్కి వదిలేస్తున్నా. ఏదైనా పని నువ్వు చేయకూడదు అనుకున్నా కూడా దేవుడు రాసి పెట్టుంటే వీడు చేయాలి ఖచ్చితంగా అని, అది పక్కా చేస్తావు. అది ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి తిరిగి వచ్చైనా చేస్తావు. సో కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. ఇలా సన్నలుగా చేను మొత్తం నరికేయాలి. ఇలా కొంచెం ముదురుండే గెలలు వ్యాపారస్తులు కొట్టుకోమోతారంట. అంటి చేలో కొట్టిన గెలలని ఇట్లా మోసుకొని వచ్చి ఒక దగ్గర అయితే పెట్టాలి బయట. రైతులు నష్టపోయిన దానికి వ్యాపారస్తులు ఇలా కొట్టుకొని వెళ్ళారంటే సరే, ఇవి మాకు ఇంకా పనికిరావు, మేము కొట్టమన్నారంటే మాత్రం రైతు ఖచ్చితంగా నష్టపోతాడు. ఒక్కొక్క గెల మినిమం 100 రూపీసే పెట్టుకున్నా కూడా మొత్తం ఇక్కడ ఒక 10 గెలలు ఉన్నాయి, 1000 రూపాయలు వస్తుంది. అదే కొట్టకపోయినారు అనుకో 1000 రూపాయలు నష్టం. గెలలు ఇప్పుడు ఆల్మోస్ట్ కేజీ లెక్కన వేసుకుంటున్నారు. సో ఇంతకుముందు ఒక్కొక్క గెల ఇంత అని చెప్పి బేరం చేసుకుని వేసుకోబోయేవాళ్ళు, ఇప్పుడు కేజీల లెక్కన అంటికాయలు జీబులుగా కట్ చేస్తారు, కేజీ ఎంత పడితే అంత అట్లా తీసుకొని పోతున్నారు అనమాట. దానివల్ల ఇప్పుడు తీసుకుని వెళ్ళకపోయినారంటే ఖచ్చితంగా నష్టమే. కొట్టుకొని వచ్చి పెట్టి బండి వచ్చేంతవరకు ఈ ఎండకుండా ఎండకి ఎట్లయితే ఆగపుతారనమాట. గెల్లన్నీ కొట్టుకోమిన తర్వాత మొత్తం చేనంతా ఇలానే సన్నలుగా నరుక్కోవాలన్నమాట. రైతులుగా ఉండేవాళ్ళు ఎప్పటికీ బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు 10 మంది కడుపు నింపుతున్నారు. ఏ దేశం నుంచైనా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకుంటారేమో, కానీ మన దేశం నుంచి మాత్రమే బయట దేశాలకి రైస్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మన దేశానికి ఉన్న ఇది అది ఎప్పటికీ పోదు. రైతే రాజు. జై జవాన్ జై కిసాన్. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకొద్దిగా పని చేసుకోవాలి. చేను మొత్తం నష్టపోయాము, నష్టం ఎలాగో జరిగిపోయింది కాబట్టి ఇంకా వీటినన్నా
నెక్స్ట్ వచ్చేదాన్నన్నా మంచిగా చూసుకోవాలి, దానికి సతవ అనేది పడాలి. ఇదంతా రోతగా ఉంటుంది కాబట్టి మొత్తం శుద్ధం చేసుకోవాలి. రైతులు ఎప్పటికీ వాళ్ళు పండించే పంటలు కానీ ఎప్పటికీ మానుకోరు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. ఎంత నష్టం వచ్చినా అది చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. సో నాన్న కూడా ఎంతో కష్టపడ్డాడు, నాన్న కష్టానికి ఫలితం నష్టం అయిపోయింది. ఇది మన తోటంతా 500 చెట్టు పైన 1000 చెట్టు వరకు ఉంది. సో అదే 1000 అంటిగలలు అయితే వచ్చిండేటివి. సో మొత్తం గొల్ల అయిపోయింది. ఒక 20-30 చెట్లు మాత్రమే నిలబడుకొని ఉన్నాయి, వాటికి కూడా గలలు లేవు. ఏం చేయలేం, ఎంత నష్టపోయినా చేసేది చేస్తూనే ఉంటాడు నాన్న. ఇది ఒకసారి కాదు, రెండోసారో మూడోసారి అనుకుంటా. చాలామంది కామెంట్ చేస్తారు మన వీడియోకి కూడా, చాలా నష్టపోయాం బ్రో అని చెప్పేసి. సో ఎంత నష్టపోయినా దానికి తగినట్టు ఫలితం రాసి పెట్టే ఉంటాడు దేవుడు. ఎప్పుడు చేసే పనిని మాత్రం వదలొద్దండి. అక్కడ ఎంతోమంది ఇలాంటి రైతు బిడ్డలు అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా నష్టపోయే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీ ఊరు పేరుతో సహా కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.